శతమానం భవతి. ఆ తల్లి దయ వల్ల మనమెప్పుడూ కలిసే ఉండాలని, మన జీవితం బావుండాలని కోరుకున్నాము. నువ్వు నా చేత్తో బొట్టు పెట్టించుకున్నావు. అప్పుడే మన పెళ్లి జరిగింది అని నేననుకున్నాను. ఆ తర్వాతే ఆ సంఘటన గుర్తుగా ఈ బొమ్మల్ని నేను నీ గిఫ్ట్గా ఇచ్చాను. చూడు రాధా, నువ్వెవరికీ చెప్పకుండా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయావు. 6 నెలల పాటు నీ జాడ కూడా మాకు తెలియలేదు. అసలెక్కడున్నావో ఎలా ఉన్నావో అని నీ గురించి ఎంతో వెతికాను, కానీ ప్రయోజనం కనిపించలేదు. ఈ 6 నెలల్లో ఏదైనా జరిగుండొచ్చు, కానీ దాన్ని నేను ఎప్పటికీ పట్టించుకోను. నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యం, నువ్వు ఆనందంగా ఉండడం ముఖ్యం. నువ్వు బాగుండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. నువ్వు నాతో ఉంటేనే నేను ఈ ఇల్లు బావుంటాయని ఎప్పుడూ ఆశిస్తాను. అంతకుమించి ఏ విషయాన్ని నేను పట్టించుకోను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ మురారి రాధని ప్రేమిస్తూనే ఉంటాడు, రాధని ఆరాధిస్తూనే ఉంటాడు, రాధ కోసమే బ్రతుకుతాడు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే నువ్వు ప్రశాంతంగా ఉండు. సమయానికి మందులు కరెక్ట్గా వేసుకో. రేపొకసారి సిటీకి స్కానింగ్ చేయించుకోవడానికి వెళదాం. పొద్దున్న రెడీ అవ్వు. ఆగండి. నేనొచ్చిన ఇన్ని రోజుల్లో మీరెప్పుడూ నాతో ఇలా మాట్లాడలేదు. ఈ 6 నెలల్లో ఏదైనా జరుగుండొచ్చు అన్న మాట మీ నోటి నుంచి మొదటిసారి వింటున్నాను. అసలేం జరిగింది? మీరెందుకు అలా మాట్లాడారు? ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు రాధా. నీ కడుపులో ఇంకో రూపం పెరుగుతోంది. అది ఎలా జరిగిందని నేను నిన్నడగలేను. ఎందుకంటే ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో నువ్వున్నావు. ఇప్పుడు దాని గురించి నేను నీతో ఎలా మాట్లాడాలి? అందుకే ఆ నిజాన్ని నీకు చెప్పలేక నా గుండెల్లోనే దాచుకుంటున్నాను. పొరపాటున నువ్వు ఇప్పుడు గర్భవతివని నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే ఆ నరకాన్ని నేనే అనుభవిస్తూ నీ దగ్గర నిజాన్ని దాస్తున్నాను. మాట్లాడేంటండి? మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదో జరిగింది అంటున్నారు కదా, ఏం జరిగిందో చెప్పండి. అది తమ్ముడు, రాధకి భోజనం పెడదామని వచ్చాను. మీరేమైనా మాట్లాడుకుంటున్నారా? లేదక్క, ఏం లేదు. ఏవో మామూలు విషయాలు, అంతకుమించి ఏం లేదు. రాధను నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలక్క. ఒక అమ్మలా చూసుకోవాలి. ఈ విషయం నాకు నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? తనేంటో తనకే తెలియని పరిస్థితిలో ఉన్న మనిషి. అంటే లోకం తెలియని పసిపాపతో సమానం. ఒక పసిపిల్లని ఎంత జాగ్రత్తగా చూస్తుంటామో రాధని అంత జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. తనని నా కంటికి రెప్పలా చూసుకుంటాను. తనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా నేను కాపాడుకుంటాను. ఈ విషయంలో నువ్వేం ఆలోచించకు. నువ్వు బాధపడితే ఇంట్లో అందరూ బాధపడతారు. రాధ బాధపడితే నువ్వు బాధపడతావు. అందుకే రాధకి బాధ అనేదే తెలియకుండా తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. అమ్మా రాధా, నేను అన్నం తినిపిస్తాను. పర్వాలేదండి. నేనెవరో నాకు తెలియకపోయినా నేను పసిపిల్లని కాదు, లోకాన్ని తెలుసుకోలేని అమాయకురాల్ని కాదు. నేను తింటానులేండి. ఊర్మిళ, భోంచేద్దాం రండి. రండర్రా భోంచేద్దాం.
హా? అదేంటి పిలుస్తుంది మిమ్మల్నే? కనీసం భాను కోసం ఎదురుచూడ్డానికైనా అందరికీ ఓపికండాలి కదా. అలా ఉండాలి అంటే 4 మెతుకులు కడుపులోకి వెళ్ళాలి కదా. మనిషికి ఎంత కష్టం వచ్చినా, కన్నీళ్లు దారలా కారుతున్నా కడుపుకి అదేమీ తెలియదు. సమయానికి ఆకలేస్తుంది, 4 మెతుకులు కావాలని కోరుకుంటుంది. సమస్యలెన్నైనా ఉండొచ్చు, కాస్త కడుపులో వేసుకుంటే కొంతైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రండి, భోంచేద్దాం రండి. అమ్మమ్మ, ఎవరికి తినాలని లేదు. భాను దొరికిందన్న ఆనందం ఎంతోసేపు ఉండకుండానే అదంతా మన ఊహని తెలిసేసరికి మా అందరి మనసులు బరువెక్కిపోయాయి. ఆ బాధలో నోటికి మెతుకసలు వెళ్ళదామమ్మా. దయచేసి ఈ పూటకి వదిలేయమ్మమ్మా. ఊర్మిళ, నేను చెప్పేది వినవే. అందరూ ఇలా. కార్తీక్ బాబు, కార్తీక్, మీరొచ్చేసారేంటి? నన్ను క్షమించమ్మా. భానుతోనే ఇంటికి రావాలనుకున్నాను. భానుని తీసుకొస్తానని ఎన్నో కలలు కన్నాను. కానీ నేనేం చేయలేకపోయానమ్మా. నా భాను ఎక్కడుందో కనిపెట్టలేకపోయాను. తన జాడ తెలుసుకోలేకపోయాను. నన్ను మన్నించమ్మా. వదిన దొరికే వరకు నువ్వు అక్కడి నుంచి రానన్నావు కదన్నయ్యా. మరి ఏమీ తెలియకుండా ఎందుకొచ్చావు? ఏంటి చాందిని ఆ ప్రశ్న? కార్తీక్ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుస్తుందా? అక్కడే ఉంటున్నా ఎంత వెతికినా భాను ఆచూకి మాత్రం దొరకటం లేదు. అక్కడ కార్తీక్ బాధపడుతున్నాడు, ఇక్కడ మీరంతా ఎలా ఉన్నారు అని మీ గురించి కూడా ఆలోచిస్తూ మరింతగా బాధపడుతున్నాడు. ఒక మనిషి ఒకరి గురించి ఆలోచిస్తే తను ఆ బాధని భరించగలడు. కానీ అందరి గురించి ఆలోచించాలంటే ఏ మనిషికి అది సాధ్యం కాదు. అందుకే అక్కడ ఉంచలేక ఇక్కడికి తీసుకొచ్చేశాను. ఇలా అందరి మధ్యలోనే ఉంటే కార్తీక్కి ధైర్యంగా ఉంటుంది. మీ అందర్నీ చూస్తూ కార్తీక్ కూడా కొంచెం కోలుకుంటాడు అన్న నమ్మకం నాకుంది. ఇదంతా నీ మనసులో నుంచి వచ్చిన మాటలేనా, లేక మా ముందు నటిస్తూ చెప్తున్న మాటలా? వాడక్కడే ఉంటాను అంటే వద్దు అని పేచీ పెట్టింది నువ్వు. ఇప్పుడిలా వచ్చాడు అంటే ఇందులో నీ ప్రేమేం ఏమీ లేదు కదా. అదేంటి బామ్మ అలా అంటారు? కార్తీక్ని నేను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. తను కొంచెం కూడా బాధపడకుండా నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. అక్కడ ఉన్నంతవరకు భాను భాను అని తప్పిస్తూనే ఉన్నాడు. భాను గురించి వెతుకుతూనే ఉన్నాడు. భాను కనిపించకపోతే పిచ్చెక్కిపోతాడేమోనని నాకు భయమేసింది. అయినా సరే కార్తీక్ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తను బాధపడకుండా తనని కూల్ చేయటానికి నేను ఎంత శ్రమించానో మీకేం తెలుసు. నా స్నేహితుడు కార్తీక్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేనంత జాగ్రత్తగా చూసుకున్నాను. మళ్ళీ అంతే జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాను. అది మీరందరూ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు ఏ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావో ఇక్కడ మా అందరికీ బాగా తెలుసు. నువ్వేమీ కొత్తగా చెప్పనక్కర్లేదు. చూడండి, మీరందరూ భాను గురించి ఆలోచిస్తున్నారు. భాను ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. భాను ఈ రోజు వస్తుంది, రేపొస్తుంది అన్న ఆశతోనే బతుకుతున్నారు. కానీ మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటుంది. నిజాన్ని మనం ఒప్పుకోనంత మాత్రాన నిజం అబద్ధం కాదు. జరగవలసింది ఏది ఆగిపోదు.
ఇంకా భాను దొరకదని నాకనిపిస్తోంది. మీరందరూ కూడా అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నది నా కూతురు గురించి, నువ్వు మాట్లాడుతున్నది ఈ ఇంటి దేవత గురించి. ఇంకెప్పటికీ కనపడదన్న మాట నీ నోట వినిపించిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. అన్నయ్య, కోపం వద్దు, నేను మాట్లాడతాను. చూడు నీలిమ, కార్తీక్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అంతవరకు మా అందరికీ సంతోషమే. కానీ భాను విషయంలో ఇలా గనక మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు ఒప్పుకోరు. భాను ఎప్పటికీ దొరకదనే విషయం నువ్వెలా చెప్తున్నావు? తనకి ఏమీ జరగలేదు. తను ఎక్కడున్నా సరే తను క్షేమంగా ఉంటుంది. తన మంచితనమే తనని కాపాడుతుంది. ఏదో ఒకరోజు భాను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది. మా అందరితో సంతోషంగా ఉంటుంది. కార్తీక్ భానుల జీవితం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భాను ఈరోజు రాకపోవచ్చు, కానీ రేపొస్తుందనేటువంటి ఆశతోనే ఎదురు చూస్తాం. రేపు రాకపోవచ్చు, కానీ ఎల్లుండి తప్పకుండా వస్తుందనే నమ్మకంతో వేచి ఉంటాం. ఈ విషయంలో నువ్వు మాకు ఎలాంటి సలహాలిచ్చినా సరే పద్ధతిగా ఉండదు. అది కాదంటే అసలు నేనేం చెప్తున్నానంటే, నీలిమా, భాను రాదు, భాను కనపడదని నువ్వు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నావు. కార్తీక్తో కూడా ఇదే మాట్లాడుతున్నావు. ఇప్పుడు అక్కడి నుంచి కార్తీక్ను కూడా తీసుకొచ్చి మాకు కూడా అదే చెప్పాలని చూస్తున్నావు. అసలు భాను విషయంలో నువ్విలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మాకు తెలియని విషయాలు నీకేమైనా తెలుసా? ఆహా, అదే లేదంక. ఎన్ని రోజులు కనిపించలేదు కదా, అందుకే అలా మాట్లాడాను. అంతకు మించి ఇంకేం లేదు. మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ముందు మన మనసుకి సర్ది చెప్పుకోవాలి కదా. ఆంటీ చెప్పింది కూడా నిజమేలేండి. ఆశే మనిషిని నడిపిస్తుంది, ఆశే మనిషిని బతికిస్తుంది. ఆశతోనే మనిషి జీవించాలి. అప్పుడే రేపు అనే దాని గురించి ఈరోజు సంతోషంగా ఎదురు చూడగలుగుతాం. భాను విషయంలో కూడా ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. ఒక రకంగా అది మంచిదే. కాకపోతే నేను కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాను. అది మీ అందరికీ కోపాన్ని తీసుకొచ్చింది. అంతకుమించి ఇంకేం లేదంకుల్. నేను చెప్పింది ఆశని వదులుకోమని, ఆంటీ చెప్తుంది ఆశతో ఎదురు చూస్తామని. రెండింటికి ఉన్న తేడా ఏంటో తెలుసా? నేను నిజంలో బతకమంటున్నాను, ఆంటీ ఇంకా ఊహల్లోనే జీవిద్దామంటున్నారు. అలాగే ఎవరిష్టం వాళ్ళది. గుడ్ మార్నింగ్ కార్తీక్, కాఫీ తీసుకో. నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే. చూడు కార్తీక్, నీ మనసులో బాధుంది, నేను కాదనను. కానీ 24 గంటలు నువ్వు అదే తలుచుకొని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ప్రయత్న లోపం లేకుండా భాను గురించి నువ్వు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశావు, కానీ తన జాడ మాత్రం కనిపించలేదు. తన
తను ఎక్కడుందో తెలియటం లేదు. ఇందులో నీ తప్పేమీ లేదు కదా. అంత మాత్రాన నువ్వు ఫెయిల్ అయినట్టు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? నువ్వు కాస్త ఆ పరిస్థితిలోంచి బయటపడాలి. పాజిటివ్గా ఆలోచించాలి. అందరితోనూ కలవాలి. నీలిమా, ఇలా రా, నీతో ఒకసారి మాట్లాడాలి. అలాగే అంకుల్. నేను అంకుల్తో మాట్లాడొస్తాను కార్తీక్. ఈలోగా నువ్వు కాఫీ తాగి ఫ్రెష్ అప్ అవ్వు. ఏంటంకల్, నాతో ఏం మాట్లాడాలి? అసలు ఏంటి నీలిమా నీ ఉద్దేశం? నువ్వు అనుకోకుండా చేస్తున్నావా లేక కావాలని చేస్తున్నావా? నాకు నిజం తెలియాలి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. నువ్వు ఏమీ తెలియని అమాయకురాలు అంటే నేను నమ్మను నీలిమా. నీకన్నీ తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు. ఎవరి మనసు ఎప్పుడు మార్చాలో తెలుసు. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను, ఇప్పుడు భాను విషయంలో నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడాను అంకుల్. ఏది తప్పుగా మాట్లాడలేదే. భాను కనిపించినందుకు మీరందరూ ఎలా బాధపడుతున్నారో నేను కూడా అలాగే బాధపడుతున్నాను. మరి నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. చూడు నీలిమా, నీ ప్రతి మాటలోనూ భాను ఇంకా ఎప్పటికీ రాదు అన్న మాటే వినిపిస్తోంది. మా అందరినీ కూడా నువ్వు అందుకే ప్రిపేర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నీ మీద నాకు అనుమానం వచ్చింది. భాను ఎందుకు రాదు? ఎందుకు రాకూడదనుకుంటున్నావు? భాను వస్తే నీకేమైనా ప్రాబ్లమా? భాను మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే నువ్వేమైనా ఇబ్బందుల్లో పడతావా? అందుకే భాను రాకూడదని కోరుకుంటున్నావా? మమ్మల్ని కూడా అందుకే మానసికంగా ప్రిపేర్ చేస్తున్నావా? ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? ఇప్పుడు నాకు చెప్పాలి. నిజం మాత్రమే చెప్పాలి. ఏంటంకుల్, ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? ఎన్ని రోజుల నుంచి మీ ఇంట్లో ఉంటున్నాను. ఆ మాత్రం విశ్వాసం కూడా చూపించను అనుకున్నారా? అందరూ నన్ను పరాయి మనిషి అనుకున్నా, నేను మాత్రం మీరు నా వాళ్ళు అనుకుంటున్నాను. ఇది నా కుటుంబం అనుకుంటున్నాను. అందుకే నా కుటుంబం బాధపడకూడదని నేను ఆలోచిస్తున్నాను. అది మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయగలను అంకుల్? నీ ప్రవర్తనలోనే తప్పు కనిపిస్తోంది. అందుకే నిలదీస్తున్నాను. దాన్ని ఎలా సమర్థించుకుంటావు? ఎదుటి వారిని మనం చూసి దాన్ని బట్టి వాళ్ళ మాటల్లోని అర్థం మనకు అర్థమవుతుంది. ఒక ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు అది అలా ఎందుకు జరిగింది అని బాధపడుతూ ఉంటారు. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని తమలో తామే తలుచుకుంటూ ఇంకా కృంగిపోతూ ఉంటారు. అప్పుడు ఎవరో ఒకరు ఆ పరిస్థితి నుంచి బయటకొచ్చి కొంచెం బ్రాడ్గా ఆలోచించి అందరి మనసు మార్చాలని ప్రయత్నిస్తారు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ గతంలోనే ఆగిపోతే భవిష్యత్తుండదు. ముందుకు అడుగు వేయలేము. కాలంతో పాటు మనమూ సాగాలి. కాలం విసిరే ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పుకోవాలి అనుకుని తమని తామే కంట్రోల్ చేసుకుని అందర్నీ మార్చే ప్రయత్నం చేస్తారు. అది విన్న వాళ్లకు ముందు బాధనిపిస్తుంది. ఈ మనిషికి ఏమీ పట్టదా? ఇంత పెద్ద సంఘటన జరిగాక ఏమీ పట్టనట్టు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అన్న కోపం వస్తుంది. కానీ మాట్లాడుతున్న మనిషికి తెలుసు, ఆ బాధని తన మనసులో దాచుకుని అందర్నీ ఉన్న బాధ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అని. అప్పుడు కొన్ని మాటలు పడినా సహిస్తారు. అందర్నీ మారుస్తారు. అందరూ మారాక అప్పుడు ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా ఇదే అంకుల్. నా మాటలు మీకందరికీ కష్టంగా అనిపించొచ్చు. నా మీద కోపం రావచ్చు. భాను ఇంటికి రావటం నాకిష్టం లేదు అనిపించొచ్చు. కానీ నేను చేస్తున్న ప్రయత్నం ఏంటో మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత అర్థమవుతుంది. నేను అందర్నీ బాధలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంకుల్. అంతేకాని భాను రావటం నాకిష్టం లేదని మాత్రం మీరు అనుకోకండి అంకుల్.
మురారి, ఈరోజు స్కానింగ్కి తీసుకెళ్లాలని చెప్పాను కదా, రాధతో మాట్లాడావా? రాత్రి చెప్పాను. రేపు సిటీకి మనం స్కానింగ్కి వెళ్ళాలి అని తనని ముందే ప్రిపేర్ చేశాను. చూడు మురారి, రాధని స్కానింగ్కి తీసుకెళ్లడం పెద్ద విశేషం కాదు. తను ఆల్రెడీ మెడికల్ అబ్జర్వేషన్లో ఉంది కాబట్టి ఆ పరంగా స్కాన్ చేస్తున్నావేమోనని మనతో వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక మనం అబ్డామిన్ స్కాన్ చేస్తే చదువుకున్న రాధ గతాన్ని మర్చిపోయినా ప్రస్తుతం జరుగుతున్నదేంటో గ్రహించలేని అమాయకురాలు కాదు. ఈ స్కాన్ నాకెందుకు చేస్తున్నారండి అని డౌట్ వస్తుంది. కేవలం ప్రెగ్నెన్సీ లేడీస్కి చేసే స్కాన్ తనకెందుకు చేయిస్తున్నారని నిలదీస్తుంది. అప్పుడు సమాధానం చెప్పగలవా? ఆ భయం నాకు కూడా ఉంది భార్గవి. రాధ ప్రెగ్నెన్సీ రిపోర్టు ఇక్కడ డెస్క్లో పెట్టాం కదా, కనిపించడం లేదు. తన రిపోర్ట్స్ అన్నీ ఫైల్ చేసి ఇమ్మన్నారు కదా, ఆ ఫైల్లోనే ఆ పేపర్ కూడా పెట్టిచ్చేశాను. అది రాధ రూమ్లోనే ఉంది.